సుబ్బారావు గారు మీరు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ జై శ్రీరామ్. ఇంకా కాదు. నెక్స్ట్ నెక్స్ట్ లాస్ట్ మైక్ తీసేయాలి. ఈ రామదాస్ ఉత్సవాలు అదే ఈ వాకేకార ఉత్సవాలు కరెక్ట్గా ఒక నెల ముందే నేను ప్లాన్ చేశాను. అందరు ఆర్టిస్టులు మాట్లాడితే వస్తామన్నారు. తర్వాత మధ్య మాకు పెద్ద పరీక్ష పెట్టారు. ఇన్ని లాంగ్వేజ్ పాడడం మాకు ఇబ్బంది. సరే ఒక తెలుగు మిగతా భాషలో పాడమన్నా మరాఠీలో కూడా పాడారు. నిన్న కూడా ఆమె పాడింది. ఆ అమ్మాయి కూడా బాగానే పాడా. లాస్ట్ ఇయర్ కొత్తగా మనకు పరిచయం అయినారు. సరే అట్టించి వస్తాను. ప్రధానంగా సుబ్బారావు గారు భద్రాచలంలో చాలా కాలంగా కొన్ని ఏళ్లుగా రామదాస్ కీర్తన మీద పట్టు ఉన్నవారు. రామ్మూర్తి గొంతు ఇదైంది రాలేకపోయినాడు. తర్వాత మా సుజ్ఞాన్ సెక్రటరీ విజ్ఞాన్ గాన సభ, ఆయన ప్రతి కీర్తనకి రెండు మాటలు చెప్పి చేస్తారు. మా సోదరుడు చంద్రశేఖర్ గారు, ఈయన కూడా సంస్థ నడుపుతాడు. మా కష్టాలు ఏదో అంటారే పీత కష్టాలు మీకు తెలుసు. తిరుపతికి వెళ్ళి వచ్చి వెంటనే ఇక్కడికి అందుకున్నాడు. మంచి విద్వాంసుడు జయభాస్కర్ గారు, తర్వాత మా శ్రీనివాస్ గోపాల్ గారు, తర్వాత మురళంగంలో వెంకటేష్. ఇవాళ మోర్సింగ్ పెట్టమన్నాను, వాడు వచ్చాడు. వాడు కాళీ వరప్రసాద్, ప్రఖ్యాత విద్వాంసరాలు. ఈ మధ్యన ఏ టాప్ ఇద్దరు అక్క చెల్లెళ్ళు పద్మ అండ్ అరుణ, వాళ్ళిద్దరికి ఏ టాప్ గ్రేడ్ వచ్చింది ఈ మధ్యనే. సరే నేను వేరే ప్లాన్ చేసుకుని కుదరలేదు. ఇంకొక సందర్భంలో ఏదో రాలేకపోయారు. పద్మగారు వచ్చారు, శ్రీ విద్య కూడా ఏ టాప్లో వచ్చారు ఈ మధ్యన. చాలా సంతోషం. వీళ్ళందరూ ఈ సభకు చిన్నప్పటి నుంచి పాడుతూ నా ఉద్దేశం లేట్ అయినా నా అభిప్రాయం. తర్వాత మా నల్లగుంట వాస్తూరి గారు, రజని శ్రీమతి రజని, తర్వాత ఆవుల లాస్య కుమారి, ఆ తర్వాత ఎవరో నాకు తెలియదు. నా భార్యమణి లలిత, మీ అందరూ తెలుసు. నాకు చాలా సపోర్టు. మా నాన్నగారికి నేను ఎలా చేశానో నాకు అలా చేస్తారు. మా ఇద్దరికి వాడు చేస్తున్నారు. సీనయ్య చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, ఆల్ ఇండియా రేడియో. మొన్న ఫోన్ చేసి మీరు రావాలి అన్నాను. నన్ను నాద నీరాజనంలో పాల్గొనేటట్టు చేసి నేరుగా అయ్యవారి ముందు నుంచోబెట్టించాను. సంగీతం వల్ల అదొక ఉపయోగం. అంటే నేను కంజీరా వాయించాను, నేను ఊరికే కాలేదు. దానికి సరే పేర్లు చెప్పలేను కానీ ఒక సూత్రధారి. మా ఆవిడకి దర్శనం ఇవ్వమన్నారు. సరే ఆ కార్ డ్రైవరే ఇప్పించాడు. తర్వాత మా కోమండూరి అనంత సౌరి రాజన్, మాకు నెల్లకుంటల దగ్గరే ఉంటారు కాబట్టి బాగా సత్సంబంధాలు. జానకిరామ్ పోయినసారి రమ్మన్నా వచ్చాడు, సంతోషం. వాడి పేరు తెలియదు నాకు. జెంటిల్మెన్ అనేది చంద్రశేఖర్. వాడిని జెంటిల్మెన్ అని నేను పేరు పెట్టుకున్నా. కళాశాలను మర్చిపోతాను, అతనే పిలుస్తాడు నిజంగా జెంటిల్మెన్. తర్వాత ఖమ్మంపాటి లక్ష్మీ నరసింహమూర్తి గారు వైలన్. ఇంకా కొంతమంది మనకు ఉన్నారు. కోమండూరు జయరామ్. సభలకు వస్తుంటే మీ పేరు గుర్తుంటాయి, లేకపోతే
జై భాస్కర్ గారు, శ్రీనివాస్ గోపాల్, కాళీవీర ప్రసాద్, మోర్ సింగ్, వారి మృదంగం. బిఎస్ నారాయణ కోమండ్ కోమండరి శ్రీ కృష్ణతేజ. ఆయన మనకి భారతంలో భీష్ములు ఎలాంటి వారు, హైదరాబాద్లో వయలినిస్ట్లో ఆయన అటువంటి వారు. అంతకుమించి నేను చెప్పలేదు. ఎక్కువ మాటలు వద్దు, మనము పాటల్లోకి వెళ్ళిపోదాం. తర్వాత సుజ్ఞాన్ గారు ఆ రామదాస్ కీర్తన గురించి ఒక చిన్న వ్యాఖ్యానం చేస్తూ కొద్ది ఒక్క పూట ఆలస్యంగా ఉండవలసిగా ప్రార్థన. తర్వాత మీకు ఒక తీపి కబురు చెప్తాను. అందరికీ నమస్కారం. ఈ వాగ్గేయకార సప్తాహంలో భాగంగా చివరి రోజు శ్రీ భద్రాచల రామదాసుల వారి నవరత్న కీర్తనల కార్యక్రమం జరుగుతున్నది. మీరందరూ కూడా శ్రద్ధగా ఆలకించి కళాకారులందరినీ ఆశీర్వదించవలసిగా కోరుతున్నాము. ముందుగా ఈ వ్యాఖ్యానంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. సుజ్ఞాన్ గారు వ్యాఖ్యానాన్ని ప్రారంభిస్తారు. శ్రీరామ. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. శ్రీరామచంద్రుని చరిత్ర ఎంత గొప్పదంటే అందులోని ప్రతి ఘట్టం, ప్రతి వాక్యం, ఇంకా ప్రతి అక్షరం కూడా మన పాపాలను ప్రక్షాళన చేసేంత శక్తివంతమైంది. శ్రీ బుధకౌశిక ఋషి చెప్పినట్టుగా మనం ధ్యానించే రాముడు ఎలా ఉన్నాడంటే, ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామక్తమండితం. ఆ రాముడు కమలాక్షుడు, నీలిమేఘశ్యాముడు, కిరీటధారి. ఇటువంటి సీతాలక్ష్మణ సమేతుడైన రాముని మన మనస్సులోని నిలుపుకుని ధ్యానిద్దాం. అటువంటి రాముని పరిపూర్ణ భక్తి ప్రపత్తులతో కొలుస్తూ తమ జీవితాలను చరితార్థం చేసుకున్న ఎందరో మహానుభావుల్లో శ్రీ కంచర్ల గోపన్న రామదాసుగా బిరుదాంకితుడిగా మనందరికీ మాననీయుడు. సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన సద్గురు త్యాగరాజస్వామి భక్త రామదాసు గురించి ఈ విధంగా అన్నారు. వారు నారదుడు, ప్రహ్లాదుడు, పరాశరుల కోవకు చెందిన భక్తుడని ప్రశంసించారు. అటువంటి భక్తాగ్రేసుని సంకీర్తనలను కొన్నింటిని ప్రథమంగా ప్రజాపరాచుర్యంలోకి తీసుకొచ్చిన వారు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, శ్రీ మంచాల జగన్నాథరావు గారు. తరువాత సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు అనేక కీర్తనలను శాస్త్రీయ సంగీత నిబద్ధన చేసి ఆ కీర్తనలోని భక్తి రసాన్ని మనకు అందించారు. వాటిలో రత్నాల వంటి 9 కీర్తనలు ఎంపిక చేసి భద్రాచల రామదాసు నవరత్న కీర్తనలుగా, ఏ విధంగానైతే సప్తగిరి సంకీర్తనలు, శ్రీ త్యాగరాజ పంచరత్న కీర్తనలు ఉన్నాయో అటువంటి పద్ధతిలో ఈ నవరత్న కీర్తనని మనకి ప్రసాదించడం జరిగింది. ఈ బృహత్ కార్యంలో భాగంగా భద్రాచలంలో అనేక సంవత్సరాల నుంచి భద్రాచల రామదాసు మరియు ప్రయుక్త వాగ్గేయకార ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ రామదాసు కీర్తనల ప్రాచుర్యానికి, తద్వారా భక్తిని పెంపొందించడానికి విశేష కృషి సలుపుతున్న శ్రీ నేండ్రగంటి కృష్ణమోహన్ గారు, వారి కుటుంబ సభ్యులు శ్లాఘనీయులు. ఆ రామభక్తిలోని మాధుర్యాన్ని
ఈరోజు మనందరం పంచుకునే వీలు కల్పిస్తూ వాగ్గేయకార ఆరాధనా ఉత్సవాల శీర్షికన ఈరోజు ప్రత్యేకంగా రామదాసు నవరత్న కీర్తనల గోష్ఠిగానం ఏర్పాటు చేసిన రామగాన సభ వారు ప్రత్యేక ప్రశంసకు పాత్రులు. వారికి మీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం అందరం కళ్ళు మూసుకుని నవరత్న కీర్తనల మాధుర్యాన్ని గ్రోలటానికి ఉపక్రమించగానే మన మనసులు ఆ భద్రాచలం వైపు, రామదర్శనం వైపు పరుగులు తీస్తాయి కదా. అవునండి, అదే జరుగుతోంది. ఈ రాముడు ఆ భద్రాచలం గురించి వర్ణన. శ్రీరామ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవ చార చవంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ మున్నారయ భద్ర శైల శిఖరాగ్రముగాగా వసించు చేతనో ఉద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అని దాశరథి శతకంలో ఆ భద్రాచల వైభవాన్ని ప్రస్తుతుంటే మనం చూస్తున్నాం కదా. అదిగో భద్రాద్రి, ఇదిగో చూడండి. ఆ వైభవాన్ని వరాళి రాగంలో పాడుకుందాం. అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి. లక్ష్మణులు కలసి కొలువగా రఘుపతి ఉండెడి ముదముతో సీతాముఖిత లక్ష్మణులు కలసి కొలువగా రఘుపతి ఉండెడి అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి. అనుపమానమై అతి సుందరమై తనరు చక్రమని ధగధగ మెరిసెడి, అనుపమానమై అతి సుందరమై తనరు చక్రమని ధగధగ మెరిసెడి, అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి. కలియుగమందున వైకుంఠము అలరుచున్నది నయముగ ప్రోకుడి, కలియుగమందున వైకుంఠము అలరుచున్నది నయముగ ప్రోకుడి, అదిగో భద్రాద్రి
అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. శ్రీకరముగనిల రామదాసుని ప్రాకటముగ బ్రోజే ప్రభువాసము. శ్రీకరముగనిల రామదాసుని ప్రాకటముగ బ్రోజే ప్రభువాసము. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. గౌతమి ఇదిగో చూడండి. గౌతమి ఇదిగో చూడండి. రామా, నీ సన్నిధిలో నీ నామజపం చేస్తూ తరించటానికి వచ్చామయ్యా. త్యాగరాజస్వామి చెప్పినట్టు రామనామం అనే వరఖడ్గం ఇది. అంటే ఈ ఖడ్గం, రామనామం ఎటువంటి ఖడ్గం అంటే సర్వపాపాలను పోగొట్టేది, ఆపదలు దరికి రాకుండా యమదూతలను తరిమేసేది, మాయావాదుల సాంగత్యాన్ని తప్పించేది, చెడు వాంఛలు కోరికల నుండి దూరం చేసేది, చివరకు ముక్తిని ప్రసాదించేది ఈ రామనామమే కదయ్యా. తులసీదాస్ చెప్పినట్టుగా నాలుక మీద నామము గడప మీద పెట్టిన దీపం లాంటిది. దాని కాంతి జ్ఞానం గడప లోపల గడప బయట కూడా విస్తరిస్తుంది. అటువంటి శ్రీరామనామాన్ని జిహ్వకు స్థిరమైంది అఠాణ రాగంలో. శ్రీరామనామమే జిహ్వకు స్థిరమై ఉన్నది. శ్రీరాముల కరుణయే లైవైకరమై ఉన్నది. శ్రీరామనామమే జిహ్వకు స్థిరమై ఉన్నది. శ్రీరాముల కరుణయే లైవైకరమై ఉన్నది. శ్రీరామనామమే జిహ్వకు స్థిరమై ఉన్నది. శ్రీరాముల కరుణయే లైవైకరమై ఉన్నది. శ్రీరామనామమే ఘోరమైన పాతకములు కొట్టేనన్నది మమ్ము. చేరకున్న ఆపదలను చెడ్డేనన్నది. ఘోరమైన పాతకములు కొట్టేనన్నది మమ్ము. చేరకున్న ఆపదలను చెడ్డేనన్నది. శ్రీరామనామమే దివ్వకు శిలమై ఉన్నది. శ్రీరాముల కరుణయే దర్శీకరమై ఉన్నది. శ్రీరామనామమే మాయామాతుల పొందు బాలుమన్నది. కాయముగా స్థితమై తలపోయున్నది. మాయామాతుల పొందు బాలుమన్నది. ఈ కాయముగా స్థితమై తలపోయున్నది. శ్రీరామనామమే దివ్వకు స్థిరమై ఉన్నది. శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై ఉన్నది. శ్రీరామనామమే వదలని దుర్విషయ వాంఛ వదలమన్నది. అదిలో హరి భజన సంపత్కరమై ఉన్నది. వదలని దుర్విషయ వాంఛ వదలమన్నది. నామదిలో హరి భజన సంపత్కరమై ఉన్నది. శ్రీరామనామమే జిహ్వకు స్థిరమై ఉన్నది. శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై ఉన్నది. శ్రీరామనామమే ముక్తి మార్గమునకిది
కరుణయే శ్రీధరమయ్యున్న శ్రీరామనామమే దింపకు స్థిరమయ్యున్న శ్రీరాముల కరుణయే శ్రీధరమయ్యున్న శ్రీరామనామమే శ్రీరామనామమే శ్రీరామనామమే. మన భక్తి లోతెంతో పరీక్షిస్తాడా రాముడు? ఏమో అందుకే త్యాగరాజస్వామి ఏమన్నారంటే, పలుకవేమి నా దైవమా, పరులు నవ్వేది న్యాయమా, అలుగ కారణమేమిరా రామ, నీ వాడించినట్లు ఆడిన నాతో పలుకవేమి నా దైవమా అన్నారు. ఆయన అలా అంటే రామదాసు, ఇసుక రేణువులను మోసిన ఉడతను బ్రోచావు, అహల్యకు నిజరూపాన్నిచ్చావు, అలా అందరినీ కరుణించావు నీవు, నేను ఎంత వేడినా దయచూపవేమయ్యా అంటూ ఆనంద భైరవిలో పలికే బంగారం పలుకే బంగారమాయన అంటూ ప్రశ్నిస్తున్నారు. పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన. పలుకే బంగారమాయ పిల్లచి పలుకవేమి కలలోని నామస్మరణ వరవరచకవి కంటి. పలుకే బంగారమాయ పిల్లచి పలుకవేమి కలలోని నామస్మరణ వరవరచకవి కంటి. పలుకే పలుకే బంగారమాయన. ఇనముగా ఇసుకలోన పొరలిన యుగమట్టి కరుణించి ప్రోచితివనే నిరనంది తండ్రి. ఇనముగా ఇసుకలోన పొరలిన యుగమట్టి కరుణించి ప్రోచితివనే నిరనంది తండ్రి. పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన. రాధి నాదిగా చేసి భూతలములు ప్రఖ్యాతి చెందివని ప్రీతిలో నంది తండ్రి. రాధి నాదిగా చేసి భూతలములు ప్రఖ్యాతి చెందివని ప్రీతిలో నంది తండ్రి. పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే
దత్రాణ బిరుదాంగి గుణముగవ కరుణించు వరదాచల వరరామదాస పోష శరణాగత దత్రాణ బిరుదాంగి గుణముగవ కరుణించు వరదాచల వరరామదాస పోష పలుకే బంగార మహేర పాటి పలుకే బంగార మహేర పాటి పలుకే బంగార మహేర తారక మంత్రం. ఈ తారక మంత్రం ఎటువంటి మంత్రం అంటే హనుమకు నిత్య స్మరణీయం, భవసాగరాన్ని దాటించే మహామంత్రం ఈ తారక మంత్రం. ముచ్చటగా తా పుణ్యనదులలో మునుగుట పని ఏమిటి కన్నా వచ్చేడి పరువపు దినములలో సుడివడుటలు మానకయున్న ధర్మము తప్పక భద్రాధీశుని తమ్మదిలో నమ్మకయున్న మర్మము తెలిసిన రామదాసు మందిరమున నేయున్న అంటూ తారక మంత్రాన్ని హృదయంలో సదా స్మరిస్తూ ఉండటం కన్నా లౌకిక ప్రపంచంలోని అటువంటి తారక మంత్రాన్ని రాముడు నిర్మలమైన మనసుతో అచంచలమైన భక్తి శ్రద్ధలు పరుల పట్ల సుహృద్భావంతో కరుణ ఉంటే భాగీరథికి వెళ్ళాలా? భాగవతుల పాదచలం చాలు నెత్తిని చల్లుకోవటానికి? అందరినీ రక్షిస్తానని డంబాలు పలకాల? పక్క వాళ్ళని హింసించకుండా ఉంటే చాలు. గుళ్ళు గోపురాలు కట్టిస్తానని గొప్ప ఎందుకయ్యా? వేరే వారి ధనాన్ని దోచుకోకుండా ఉంటే చాలుదా? ఆకలని అడిగిన వానికి అన్నం పెడితే చాలుదా? పెద్ద పెద్ద క్రతువులు చేయనేలనయ్యా అని తర్కిస్తూ రామదాసు శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయుచున్నా చాలు, ఘోరమైన తపములను కోరనీటికే మనస అంటూ కరుణారసపూరిత సావేరిలో స్తుతిస్తున్న రీతి. శ్రీరాముల దివ్య నామ స్మరణ చేయుచున్న చాలు, ఘోరమైన తపములను కోరనీటికే మనస. శ్రీరాముల దివ్య నామ స్మరణ చేయుచున్న చాలు, ఘోరమైన తపములను కోరనీటికే మనస. శ్రీరాముల దివ్య నామ స్మరణ చేయుచున్న చాలు, ఘోరమైన తపములను కోరనీటికే. తారక శ్రీరామ నామ ధ్యానము చేసిన చాలు, వేరు వేరు దైవములను వెనకనేటికే మనస. తారక శ్రీరామ నామ ధ్యానము చేసిన చాలు, వేరు వేరు దైవములను వెనకనేటికే మనస. శ్రీరాముల దివ్య
లోక పాలవేటికే మనస శ్రీరాముల దివ్య నామ స్మరణ చేయుచున్న చాలు ఘోరమైన తపములను ఘోరనేటికే సేయకున్న పరమధర్మముందే చాలు పరులను రక్షింతునని పల్కనేటికే దొరకని పరుల ధనముల దోచకయుండితే చాలు గురుతుగాను గోపురము గంటనేటికే మనస శ్రీరాముల స్మరణ సేయుచున్న చాలు ఘోరమైన తపములను ఘోరనేటికే అతిథి వచ్చి ఆకలన్న అన్నమింత నిడిన చాలు క్రతువు సేయవలేననే కాంక్షయేటికే సతతము మామనగి స్వామి రామదాసుడైన ఇతర మతముల నీయటి వెదలలేటికే మనస శ్రీరాముల దివ్య నామ స్మరణ సేయుచున్న చాలు ఘోరమైన తపములను ఘోరనేటికే మనస శ్రీరాముల దివ్య నామ స్మరణ సేయుచున్న చాలు ఘోరమైన తపములను ఘోరనేటికే ఘోరమైన తపములను ఘోరనేటికే ఘోరమైన తపములను ఘోరనేటికే స్మరణే సుఖము శ్రీరామనామ స్మరణే సుఖం అని త్యాగరాజస్వామి అంటే రామజోగి మందు కొనరేను యోజనులారా రామజోగి మందు కొనరేను. ఇదేంటయ్యా ఇదేం మందు? దాని గురించి తెలుసుకుందాం. కామక్రోధాలను పోగొట్టే మందు, మదమాత్సర్యాలను కొండంత కర్మలను పారద్రోలే మందు, కోట్ల రూపాయలు ఇచ్చినా కొనలేని మందు, పుణ్యపురుషులు భాగవతులు నిత్యం స్మరణ చేసే మందు, అప్రయత్నంగా తలుచుకున్న పాపాలను పోగొట్టే మందు, ఆనందాన్ని కలిగించే విధంగా మోక్షాన్ని ప్రసాదించే మందు, అదే రామనామము అందించే మందు రామజోగి మందు. అందుకోండి శృంగార రసశైలి అందు ఖమాస్ రాగం. రామజోగి మందు కొనరే ఓ జనులరా 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 రామజోగి మందు
కామ క్రోధముల నెల్ల కడతువ రోలే మందు రామజోగి మందు కొనరే భోజనులరా రామజోగి మందు కొనరే కాటుగా కొండల వంటి కర్మూల బాపే మందు సాగిలేని జగమందు స్వామి రామజోగి మందు కాటుగా కొండల వంటి కర్మూల బాపే మందు సాగిలేని జగమందు స్వామి రామజోగి మందు రామజోగి కోటి ధనమూలిందునని పొన్నను దొరకని మందు సాగిలేని భాగవతులు స్మరణ చేసి తలచు మందు కోటి ధనమూలిందునని పొన్నను దొరకని మందు సాగిలేని భాగవతులు స్మరణ చేసి తలచు మందు రామజోగి మందు కొనరే రామజోగి మందు కొనరే వాదుకు చెప్పిన వాలి బాబాములోని వాదుకు చెప్పిన వాలి బాబాములోని ముదముదోనే మోక్షమించే ముక్తు రామజోగి మందు రామజోగి మందు భోజనులరా రామజోగి మందు ముదముతో భద్రాచలమందు ముక్తిని పొందించే మందు సదయుడైన రామదాసు సత్పరితో గురిచే మందు ముదముతో భద్రాచలమందు ముక్తిని పొందించే మందు సదయుడైన రామదాసు సత్పరితో గురిచే మందు రామజోగి మందు కొనరే భోజనులరా రామజోగి మందు కొనరే భోజనులరా రామజోగి మందు కొనరే రామ రామ అనే రెండు అక్షరాల్లో రా అంటే మన పాపాలన్నీ పోగొట్టేదని, మా అంటే ఒక కవచంలాగా ఉండి దాని తర్వాత మనం పాపాలేమి మన కట్టకుండా ఉండే కవచమని కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు. ఒక కవి గారి ఆలోచన ఎలా ఉందంటే, ఈ తారక మంత్రం పరమశివుడు జపిస్తూ ఉన్న కారణంగా విషాన్ని మింగినప్పుడు కూడా శివుడికి ఏమీ కాకుండా కంఠంలో అలా నిలిచిపోయింది. అది తారక మంత్రం యొక్క గొప్పతనము అని ఆ కవిగారు చెప్పడం జరిగింది. ధర్మము తప్పక భద్రాధీశుని తనమదిలో నమ్ముకున్న ధర్మము తెలిసిన రామదాసు మందిరమున నేయున్న అంటూ
తారక మంత్రాన్ని హృదయంలో సదా స్మరిస్తూ ఉండటం కన్నా లౌకిక ప్రపంచంలోని అనేక మూఢభక్తిలోని ఆర్భాటాలకు ఎందుకు ఇంత విలువ ఇవ్వటం అని తెలియచేస్తే రామదాసు త్యాగరాజస్వామి ఏమన్నారు, ధ్యానమే వరమైన గంగా స్నానమే రామ అనే కీర్తనలో శ్రీహరిని ఏకాగ్ర చిత్తంతో ధ్యానించడమే గంగా స్నానమని, అది కాకుండా అంతర్యమందు సంస్కారం లేక బహిరంగంగా మిథ్యాచారములు నటించటం వల్ల ప్రయోజనం ఏముందని చెప్పారు. మంగళప్రదమైన ధన్యాసి రాగంలో మర్మము తెలిసిన రామదాసు మందిరమున నిండిన తారక మంత్రము మనము కోరుకుందాం. తారక మంత్రము ధన్యాసి. తారక మంత్రము కోరిన దొరికెను ధనుడనైతెను. తారక మంత్రము కోరిన దొరికెను ధనుడనైతెను. వివిధ కాలుని పారిని మచ్చిగతో నితరాంతరముల మాయలో పడబోకనుల. మచ్చిగతో నితరాంతరముల మాయలో పడబోకనుల. తెచ్చుగను వచ్చడి బరువ పోయిన ములలో సుడి బరుడను మానగయున్నా. వచ్చడి బరువ పోయిన ములలో సుడి బరుడను మానగయున్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనై. హలో ఎన్ని గంధముల ఎరుగకపోయిన ఏ గోనారాయణుడన్నా. ఎన్ని గంధముల ఎరుగకపోయిన ఏ గోనారాయణుడన్నా. అన్ని గోపులై ఉన్నవరాత్మను ఆ మహాముని కదలినా. అన్ని గోపులై ఉన్నవరాత్మను ఆ మహాముని కదలినా. తారక మంత్రము కోరిన దొరికెను ధనుడనై.
జన్మముల చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా. ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా. అన్నిటికీ సారి జన్మమిది సత్యం వికరోడుట సున్నా. అన్నిటికీ సారి జన్మమిది సత్యం వికరోడుట సున్నా. నారకమంత్రము కోరిన దొరికెను నన్నుడదైతిని కోరలునా. ధర్మము తపక బలవేశుని తనమదిలో ధర్మము తపక బలవేశుని తనమదిలో మర్మము తెలిసిన రామదాసుడు కోరిన దొరికెను నన్నుడదైతిని కోరలునా. మీరిన కాలుని దూతలపాలికి మృత్యుయముగయో తారక మంత్రము కోరిన దొరికెను నన్నుడదైతిని కోరలునా. ధన్యుడదైతిని కోరలునా. ధన్యుడదైతిని కోరలునా. ఇందాక నేను మీకు అంటే లేటుగానే చెప్పుకోవాల్సి వచ్చింది. రాత్రి హనుమంతులు వారు వచ్చినట్టు మా ఇంటికి తర్వాత చెప్తాను. తారక మంత్రం దాని ప్రభావం ఎంత గొప్పదంటే మన శ్రీనివాస్ గారు వారి అనుభవాన్ని గుర్తు తెచ్చుకుని ఆ తారక మంత్రం నోట్లో ఆడుతుండటంతో ఆ అనుభవాన్ని పూర్తిగా చెప్పలేక మన ముందర పెట్టలేక అది లోపలే ఉంచుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నారు. తర్వాత మనకు కూడా ఆనందాన్ని పంచుతా అంటున్నారు. ఈ లోపల మన మన రామదాసు ఏం ఆలోచిస్తున్నారు? రామదాసు తారక మంత్రాన్ని జపించిన తర్వాత రాముడి గురించి ఇలా ఊహించుకుంటున్నాడు. రాముడు ఎలా ఉన్నాడంటే దశరథుని తనయుడు అయిన రాముడు దశకంఠుడైన రావణ సంహారి అయిన మణిమయ భూషణుడుగా ఉన్నాడు. మంజుల భాషణుడు అతను. తర్వాత ఎన్నో భీకర యుద్ధాలను జయించిన వాడు అతడు. అహల్య శాప విమోచన కూడా కావించాడు. పశుపతి రంజనుడు, రఘుకుల పోషకుడు సుబ్బారావు, పాప విమోచనుడు. అటువంటి రాముడు ఇక్ష్వాకు తిలకుడైన ఆ రాముడి వర్ణన ఇది. కాబట్టి హరినామ హరినామ సంకీర్తనం హృదయాన్ని హత్తుకునే రాగం కానడలో హరిహరి రామ నన్నరమ రచన.
హరి హరి రామ రమర చూడకు హరి హరి రామ రమర చూడకు విరతము నీ నామ స్మరణయే మరను హరి హరి రామ రమర చూడకు విరతము నీ నామ స్మరణయే మరను హరి హరి రామ రమర చూడకు విరతము నీ నామ స్మరణయే మరను హరి హరి రామ దశరథ నందన దశముఖ మర్దన పశుపతి రంజన పాప విమోచన దశరథ నందన దశముఖ మర్దన పశుపతి రంజన పాప విమోచన హరి హరి రామ రమర చూడకు విరతము నీ నామ స్మరణయే మరను హరి హరి రామ మణిమయ భూషణ మంజుల భాషణ రణ జయ భీషణ రఘుకుల భూషణ మణిమయ భూషణ మంజుల భాషణ రణ జయ భీషణ రఘుకుల భూషణ హరి హరి రమర చూడకు విరతము నీ నామ స్మరణయే మరను హరి హరి రామ పతిత పవన నామ పరశయామ సతతము శ్రీరామ దాసుడనే పతిత పవన నామ పరశయామ సతతము శ్రీరామ దాసుడనే హరి హరి రామ రమర చూడకు విరతము నీ నామ స్మరణయే మరను హరి హరి రామ రమర చూడకు విరతము నీ నామ స్మరణయే మరను హరి హరి భలే అయ్యా ఒక్క నిమిషం ఇందాక చెప్పలేకపోయాను. రాత్రి హనుమంతుల వారు ఎవరినో పంపించారు.
భోజనం ఏర్పాటు చేస్తాను. అందరూ భోజనం చేసి వెళ్ళండి. శ్రీనివాస్ గారు చెప్పడం ఏంటంటే, హనుమంతుల వారి ప్రేరేపణతో నిన్న రాత్రి దంపతులు వచ్చారట. దంపతులు వచ్చి ఇంతమంది ఇక్కడ రామనామం జపించడానికి వస్తున్నారు, వారందరూ ప్రసాదం తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోవటం ఏంటి, అలా వద్దు, ఒక 100 మంది దాకా నేను ఖర్చు భరిస్తాను, మీరు అందరికీ భోజనాలు ఏర్పాటు చేయండి అని నిన్న రాత్రే చెప్పారట. అందుకని ఇది అయిపోయిన తర్వాత భోజనాలు కూడా ఉన్నాయి, అందరూ తీసుకుని ఆ రామకృపకు పాత్రులు అయి వెళ్ళమని వారి ప్రార్థన. పాపములొందు వేళ రణపన్నగ భూత భయ జ్వాలాగ్నులందు ఆపదనొందు వేళ భరతాగ్రజమిమ్ము భజించు వారికి బ్రాపుగా నీవు దమ్ము నిరుప్రక్కలంజని తద్విత్తి సంతాపము మాంపి కాతురట దాశరథి కరుణాపయోనిధి అని రామదాస్ అన్నారు. మనం శ్రీరామచంద్రుని గొప్పతనం తెలుసుకున్న తర్వాత అటువంటి ధీశాలి, దయార్ద్ర హృదయుడు, భక్తవత్సలుడు, ఆయుధధారి అయి మన చెంత ఉండగా మనకేమిటయ్యా తక్కువ అంటూ దశావతార వర్ణన్ని తెలియచేస్తూ మనం ఇక్కడున్నా ఎక్కడున్నా, కర్ణాటకమైనా ఉత్తర హిందుస్థానమైనా, ఈ రాష్ట్రమైనా ఏ రాష్ట్రమైనా తక్కువేమి మనకు రాముండు ఒక్కడుండు వరకు గంభీరంగా సాగే సౌరాష్ట్రంలో ఈ కీర్తన విందాం. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తామనుకుంటా. ప్రముఖ సంగీత విధానం కొల్లెగాల సుబ్రహ్మణ్యం గారు, వారు చాలా నిరుపమానంగా ఉండేవారు. వారు ఉత్సవాలు చేస్తున్నప్పుడు వారం రోజులు కానీ 10 రోజులు కానీ ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వచ్చిన ఆర్టిస్టులందరికీ కూడా భోజనం పెడుతూ అంతా ఈ రామానుగ్రహంతో జరుగుతాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఆయన ఏమీ తలుచుకోరు. ఈరోజు ఇలా అనుకోగానే పక్క రోజే అందరూ వచ్చేసి వారికి అన్నీ ధన రూపేణ వస్తు రూపేణ ఇచ్చి రామకార్యాలు జరిగేది. అంటే రామకార్యం మనం అనుకుంటే చాలు, రామకార్యం అనుకొని మనం ఏమీ లేకుండా మన నిష్కళంగా అనుకుంటే ప్రతిదీ కూడా ఆయనే సమకూరుస్తాడు అన్నమాట. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిన దానికి ఇది యాడ్ చేస్తున్నాను. అంటే మనం రాముల వారిని తలుచుకుంటే చాలు. ఈ సందర్భంగా ఈ కీర్తనలన్నీ కూడా కేవలం పాడడమే కాదు, విన్నా కూడా చాలు, మన జన్మధన్యం అవుతుంది. ప్రతిరోజు కూడా ఈ కీర్తనలు ఎవరి గొంతుకలో వాళ్ళు పాడుకుంటూ రామనామాన్ని జపిస్తూ ఉండాలి. రామనామాన్ని జపించడం అనేది ఒక వరము. ఈ కీర్తనలు నేర్చుకోవడం ఒక వరము, మేము పాడడం మా అదృష్టము, వినడం కూడా చాలా అదృష్టం. తక్కువేమి మనకు తక్కువేమి మనకు హలో తక్కువేమి మనకు ప్రకటోడుగా భగవంతుడు తన చక్రధారి చందనయుండగా ప్రకటోడుగా భగవంతుడు తన చక్రధారి చందనయుండగా తక్కువేమి మనకు తక్కువేమి మనకు మృత్యు సోమముని మత్స్యమూర్తి మన మృత్యు సోమముని మత్స్యమూర్తి మన
మనకు రాముడు కడుండు వరకు ఏమి మనకు రాముడు కడుండు వరకు రాముడు కడుండు వరకు సురల కొరకు మందరగిరి మోసిన కూర్మావతారుని కృప మనకుండగా సురల కొరకు మందరగిరి మోసిన కూర్మావతారుని కృప మనకుండగా ఏమి మనకు రాముడు కడుండు వరకు ఏమి మనకు రాముడు కడుండు వరకు హిరణ్యకశిపుని ఇరుజెక్కలుగా మరచిన నరహరి ప్రజలుండగా హిరణ్యకశిపుని ఇరుజెక్కలుగా మరచిన నరహరి ప్రజలుండగా ఏమి మనకు రాముడు కడుండు వరకు ఏమి మనకు రాముడు కడుండు వరకు భూమి స్వర్గమును పొందుగా కొలిచిన వామనుడు మనవాడైయుండగా భూమి స్వర్గమును పొందుగా కొలిచిన వామనుడు మనవాడైయుండగా ఏమి మనకు రాముడు కడుండు వరకు ఏమి మనకు ఏమి మనకు రాముడు కడుండు వరకు దశగ్రీవమును దండించినయా దశరథ రాముని దయమనుండగా దశగ్రీవమును దండించినయా దశరథ రాముని దయమనుండగా ఏమి మనకు రాముడు కడుండు వరకు తప్పులేమి మనకు రాముడు కడుండు వరకు ఏమి మనకు రాముడు కడుండు వరకు దుష్ట కంసుని గృంచినంటి శ్రీకృష్ణుడు మనపై కృపతోనుండగా దుష్ట కంసుని గృంచినంటి శ్రీకృష్ణుడు మనపై కృపతోనుండగా ఏమి మనకు రాముడు కడుండు వరకు ఏమి మనకు రాముడు కడుండు వరకు రామదాసుని రక్షణ జగదని ప్రేమను వెలిగిన ప్రభు రామదాసుని రక్షణ జగదని ప్రేమను పలికిన ప్రభు తప్పులేమి మనకు రాముడు కడుండు వరకు తప్పులేమి మనకు రాముడు కడుండు వరకు ప్రకటోడుగా భగవంతుడు తన చక్రధారియై జంతనయుండగా ప్రకటోడుగా భగవంతుడు తన చక్రధారియై జంతనయుండగా తప్పులేమి మనకు రాముడు కడుండు వరకు తప్పులేమి మనకు రాముడు కడుండు వరకు రాముడు కడుండు వరకు రాముడు
కరుళ్ళు వరకు. సార్ ఒక్క నిమిషం. అమ్మ అందరికి భోజన ఏర్పాట్లు హనుమంతుడే చేశాడు, నేను చేయలేదు. ఒక ఆయన వచ్చి ఇద్దరు దంపతులు నిన్నమన్నా నేను మాట్లాడుతున్నా, నాకు భోజనాలు పెట్టలేకపోతున్నాయని, ఉన్నాయి తినేసి వెళ్ళండి అందరూ కూడా కాసేపు అటు ఆర్టిస్టులు అందరూ కూడా అక్కడ కాసేపు సేద తీరండి, ఈలోగా గబగబాన్ని ఏర్పాట్లు ఇక్కడ టేబుల్స్ చైర్స్ వేసి కూర్చోబెట్టి భోజనం పెడతాం. మిగతా వాళ్ళకి నవగ్రహాల దగ్గర బఫే పెడుతున్నాం. రెండు వైపులా చేసి మమ్మల్ని ఎట్లా కొట్ల గట్టు కార్యక్రమాన్ని గట్టెక్కించాను. ఈ చుట్టుపక్కల ముగ్గురు అడిగా నేను భోజనాలు పెట్టుకుంటానని. ఎందుకన్నానంటే రామాలయం అంటే తట్టుకోలేను, 1,50,000 అవుతుందండి భోజనానికి. త్యాగరాజ ఉత్సవాలు రేపు, దానికి 3 నెలలు టైం ఉంటుంది, తిరుగుతాను వాడిని పట్టుకుంటాను. ఇది స్పెషల్గా పెట్టుకున్నాను కాబట్టి ఇలా జరిగింది. వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదండి. రాత్రి 10 గంటలకు వచ్చారు, ఆయనే ఏర్పాటు చేశారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అది చెప్పేది 100 మందికి చెప్పు, 140 మంది 150 మంది చెప్పమన్నా. అలాగే అన్నాడు. నేను 40 మందికే చేస్తానంటే సరే మీద నేను చూస్తాలే అని అన్నారు. ఏమైనా తప్పులు ఉంటే మన్నించగలరు నల్లగుంట ప్రజానీకానికి. ఎంతో కీర్తించాడు రామదాసు, నామజపం చేశాడు. అయినా రాముడు మొహం ఈయనకి కనిపించలేదు, దర్శనం ఇవ్వలేదు. అప్పుడు రాముడిని చూడటానికి ఒక ఉపాయం ఆలోచించాడు. ఏమిటంటే, రామా నీ దర్శనం కోసం నేను వేచి ఉన్నానయ్యా అని ఎన్నోసార్లు అడిగినా రాముడు నడిచి వెనక్కి వెళ్ళిపోతున్నాడే తప్ప ఇటువైపు తిరిగి ఆయన వైపు చూడలేదట. అప్పుడు ఈయన ఉపాయం ఏంటంటే, రామా అని గట్టిగా పిలిచాట. పిలిస్తే అంతకు ముందర చెప్పాడు రాముడితో, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, నువ్వు నీ అంతటా నువ్వు దర్శనం ఇవ్వకపోయినా నేను నీ మొహాన్ని నేను చూడగలను అని. ఎలా చూడగలవు అంటే, రామా అని పిలుస్తాను, వేరే ఎవరు పలకరు కదా, నువ్వే పలుకుతావు కదా, ఇటువైపు తిరుగుతావు, అప్పుడు చూసేస్తాలే అన్నమాట. అలా రాముణ్ణి చూసిన, ఎలా రాముణ్ణి చూశాడు, ఆ రాముణ్ణి వర్ణిస్తున్నాడు. భక్తగణములను బ్రోచే ఓ రామ, మా తల్లి సీతామాతతో కూడి సింహాసనంపై కొలువు తీరిన నువ్వు ఇక్ష్వాకు కుల తెలకొడవు, నీలమేఘ శ్యాముడవు, చల్లని చూపులు ప్రసరించే అందమైన కన్నులు కలవాడు, ముత్యాల హారాలు కాలి గజ్జలతో పాటుగా ధనుర్ధారివై కూడా వెలుగొందుతూ చిరునవ్వు మోముతో ఉన్న నిన్ను చూసిన నా జన్మ చరితార్థం. మా ఇలవేల్పువైన నీకు సదా నీరాజనం అని చెప్తూ, కంటినేడు మారాముల కనుగొంటి నేను మారాముల. శ్రీరాముని సుందరమైన వర్ణన కంటినేడు మారాముల నాదనామక్రియలో. కంటినేడు మారాముల కంటినేడు మారాముల కనుగొంటినేడు మారాముల కంటినేడు మారాముల కనుగొంటినేడు మారాముల కంటినేడు కంటినేడు భక్తగణముల రోజు మా ఇంటి వేలుముల తగిలి ఉన్నవారి. కంటినేడు భక్తగణముల రోజు మా ఇంటి వేలుముల తగిలి ఉన్నవారి. కంటినేడు మారాముల కనుగొంటినేడు మారాముల
ఉరుముంజి ముత్యాల సరములు మెరయగ ఉరిపెంపు చిరునవ్వు మోము కలిగిన ముత్యాల సరములు మెరయగ ఉరిపెంపు చిరునవ్వు మోము కలిగిన వారి గంటి నేడు మారాముల కనుగొంటి నేడు మారాముల గంటి నేడు మారాముల కనుగొంటి నేడు మారాముల గంటి నేడు మారాముల తెరజాపములు గేల దడియుచు స్వామిని కరకు వందలు తేలగాది తెరజాపములు గేల దడియుచు స్వామిని గంటి నేడు మారాముల కనుగొంటి నేడు మారాముల గంటి నేడు మారాముల కనుగొంటి నేడు మారాముల గంటి నేడు మారాముల ధరణిపై శ్రీరామదాసునే ఎడువాని పరమపురుషుడైన భద్రగిరి స్వామిని ధరణిపై శ్రీరామదాసునే ఎడువాని పరమపురుషుడైన భద్రగిరి స్వామిని గంటి నేడు మారాముల కనుగొంటి నేడు మారాముల గంటి నేడు మారాముల కనుగొంటి నేడు మారాముల గంటి నేడు మారాముల మారాముల శ్రీరాముల మారాముల శ్రీరాముల మారాముల శ్రీరాముల తారక మంత్రాన్ని నమ్ముకుంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అటువంటి అద్భుతం మిడిమిడి జ్ఞానంతో ఉన్న నన్ను మీ అందరి ముందర కూర్చునే అవకాశం కల్పించాడు కార్యక్రమం. నేను విజ్ఞాన సమితి మన సుజ్ఞానికి కళాసాగర్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇట్లా అనుకుంటున్నాను, నువ్వు కీర్తన ఏదో చెప్పాలి అని వదిలేసాను, మర్చిపోయాను. ఎందుకంటే 20 days టైంలో అందరినీ కలవడం కష్టమైపోయింది. అయినప్పటికీ ఆ మాట గుర్తుపెట్టుకుని ఎక్కడి నుంచి ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాల్ నుంచి వచ్చారు. వాళ్ళు కూడా సభా సెక్రటరీ పాడతారు, అందువల్ల వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు. అంటే వైద్యంలో గురు వృద్ధులు అనొచ్చు, వారు భీష్ముల వారు బీస్ నారాయణ్, అట్లాగే మా సోదరిమణులు పద్మ, శ్రీ విద్య, రజని, సరే మా ఆవిడికి చెప్పక్కర్లేదు, మా సుబ్బారావు గారు నాకు చాలా కాలం మిత్రుడు, మా నాన్నగారికి కూడా మంచి దాన్ని ఏమంటారు, ఆయనకి స్పెషల్ ఇది ఉందన్నమాట ఆయన మీద, మన ఆయనకు. సుజ్ఞా గారు నాన్నగారు కూడా మంచి సభ సెక్రటరీ. మా చంద్రశేఖర్, శివరామన్ చంద్రశేఖర్, ఈయన కూడా ఒక ఆర్గనైజర్, పెద్ద ఆర్గనైజర్, నాలా కాదు ఇంకా పెద్ద. సరే మన మృదంగ విద్వాంసులు ఒక 5 ఏళ్ళ నుంచి వస్తున్నారు, కంటిన్యూస్గా వస్తారు, ఏమాత్రం అవకాశం ఉన్నా వస్తారు. జయభాస్కర్, శ్రీనివాస్ గోపాలన్ గారు వట్టుడింతై అన్నట్టుగా చాలా కాలంగా 50 ఏళ్ళు పై మాటే వాయిస్తున్నారు. మా కాళీవర ప్రసాద్ మళ్ళీ ఈ మధ్యకాలంలో పిలిచాను. తర్వాత వెంకటేష్ని ఈ మధ్యన ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అట్లాగే ఆవుల లాస్య చిన్నపిల్ల,
మన కళాసాగరంలో బాగా పాడింది. నన్ను ఒకటి ఛాన్స్ కావాలంటే నన్నే అడగాలి. మా ఆవిడ దగ్గర రికమెండేషన్స్ పనిచేయవు. బాగా పాడితే నేనే పిలుస్తా. ఆ అమ్మాయిని నేనే పిలిచా. టాప్ క్లాస్ క్వాలిటీ ఉన్న వాళ్ళనే ఇక్కడికి పిలుస్తాం. ఎందుకంటే అవుట్పుట్ బాగుండాలి. అంతేగాని శృతి లేదండి, మీ లయ లేదు, మీ శృతి మీరెంతంటే అంత మాకు పడ్డం అవన్నీ. నేను మృదంగం వాయించే రోజుల్లో ఎవరిని శృతి ఎంత అని అడిగేవాడిని. బిర్లా మందుల్లో ఇది ఉంటుంది, మీరెంత అంటే అంత. నేను చెప్పేది నువ్వు చెప్పాలి శృతి ఎంత అని. అలాంటి వాళ్ళకు కూడా వాయించాం. అది నేను చెప్పేది. అందరూ ఒక 5-10 నిమిషాల్లో మీ ఆయుధాలని భద్రపరుచుకోండి. అదే తర్వాత మంగళం ఉంది. ఆ తర్వాత అక్కడికి వెళ్తే బఫే కూడా ఉన్నది. ఇక్కడ మాత్రం ఆర్టిస్టులు వాళ్ళ కుటుంబాలు చాలా దూరం నుంచి వచ్చాయి. అందుకని ఇక్కడ వచ్చి ఇబ్బంది పెట్టద్దు నన్ను, అదే చెప్తూ మంగళం. సుబ్బారావు మంగళం. అందరు రామచంద్రాయ జనక రాజయ మనోహరాయ వామనాభీష్టరాయ మంగళం. రామచంద్రాయ జనక రాజయ మనోహరాయ వామనాభీష్టరాయ మంగళం. కోసలేశాయ మందహాసనాస భూషణాయ వాసవాని విరుద్ధ సంకరణ మంగళం. కోసలేశాయ మందహాసనాస భూషణాయ వాసవాని విరుద్ధ సంకరణ మంగళం. చారువేద చందనాది చర్చితాయ కాలకటక శోభితాయ భూరి మంగళం. చారువేద చందనాది చర్చితాయ కాలకటక శోభితాయ భూరి మంగళం. హరితరత్న కుండలాయ తులసి వనమాలికాయ జలధి సంశయనాయ చారు మంగళం. హరితరత్న కుండలాయ తులసి వనమాలికాయ జలధి సంశయనాయ చారు మంగళం. దేవకీ పుత్రాయ దేవరే గౌతమాయ చాపజాత గురువరాయ భవ్య మంగళం. దేవకీ పుత్రాయ దేవరే గౌతమాయ చాపజాత గురువరాయ భవ్య మంగళం. పుండరీకాక్షాయ పూర్ణచంద్రకారాయ అంకజాత వాహనాయ అరుణ మంగళం. పుండరీకాక్షాయ పూర్ణచంద్రకారాయ అంకజాత వాహనాయ అతుల మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేదాయ సుజన చిత్తగామితాయ శుభద మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేదాయ సుజన చిత్తగామితాయ శుభద మంగళం. రామదాసాయ కుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. సర్వమంగళం సర్వమంగళం. సుబ్బారావు అయ్యా, ఏదో దారి ఖర్చుల కింద ఇస్తున్నావు, అదేదో తక్కువగా అనుకోకుండా తీసుకోండి. అది ప్రసాదమే ఇది. ఇది అయిన తర్వాత మనం సీను నువ్వు వాళ్ళందరూ కలిసి ఆ కుర్చీలన్నీ కొన్ని అక్కడ వేయండి, కొన్ని సర్దేసేయండి. అది